ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సదానిం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నా సాయి బంధువులారా, ఆ సాయి బంధువులందరికీ ఆ షిరిడి సాయినాథుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈరోజు సాయి సూక్తులు 6వ భాగం. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనే కష్టాలన్నీ నువ్వు చేసుకున్న కర్మ ఫలితాలే. కర్మల వల్ల కలిగే వ్యధను మర్చిపో. శిక్షించడం, బాధించడం సాయితత్వం కాదు. ఏ పండు పక్వానికి వచ్చిందో, ఏ పండు ఇంకా చెట్టుపైనే ఉండాలో నిర్ణయించేందుకే నేను మీ మధ్య నడయాడుతున్నాను. నువ్వు ఎంచుకోవడానికి మీ ముందు ఎన్నో ఉంచాను. నేను కూడా మీ ఎదుటే ఉన్నాను. ఎంపికలో విజ్ఞత ప్రదర్శించు. నిశ్చింతగా నీ జీవితాన్ని ఎరుకో. నువ్వు ఇతరులలో చూసే లోపాలు నిజానికి నీలోనివే. అవి నీ గుణాల ప్రతిబింబాలు కాబట్టే వాటిని నువ్వు గుర్తించగలుగుతున్నావు. కాబట్టి ఇతరులలోని సద్గుణాలను మాత్రమే చూడు. అప్పుడు నీలోని మంచి లక్షణాలు నువ్వు గుర్తించగలుగుతావు. నా దర్బారు ఘనమైనది. తల్లి ద్వారకామాయి కుడి చాలా చల్లనైనది. నీ అన్ని లోపాలు అక్కడ తుడిచిపెట్టుకుపోతాయి. నీకది బడి వంటిది. నీలోని దోషాలను దిద్ది సద్గుణాలను నేర్పుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవిత పరమార్థాన్ని బోధిస్తుంది. వినయం, చెక్కు చెదరని శీలమే నా దర్బారులో చేరడానికి అర్హత. అందులో చేరాక నీకు కొన్ని పరీక్షలు పెడతాను. ఉత్తీర్ణుడవయ్యే లక్షణాలు నీకుంటే చాలు. నా సాయితత్వాన్ని నీకు బహుకరిస్తాను. జీవజంతువుల్లో, జీవం లేని వస్తువుల్లో నేనున్నాను. పురుగులు మొదలగు పరబ్రహ్మస్వరూపం వరకు అంతా నేనే. పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు, వెలుతురు అన్నింటా నేనే ఉన్నాను. సమస్త జీవరాశిలో నేనే వ్యాపించి ఉన్నాను. భక్తులందరూ నాకు సమానమే. నాకు మానావమానాలు లేవు. ఇష్టమైనవి, అయిష్టమైనవి లేనే లేవు. నన్నే సదా స్మరిస్తూ నా చరణాల విందార చెంతనే నిల్చుండే వారి జీవిత పరమావధిని నెరవేరుస్తాను. నీ హృదయమే నా ఆలయం. విశ్వాసమే పునాదిగా దానిని నిర్మించు. అందులోని సౌశీల్యమే దైవం. నీలోని సుగుణాల పోగులను దానికి అలంకరించు. నీ అంతర్సౌందర్యం బహిర్గతమై అంతటా వ్యాపించాలి. ప్రేమతో నీ చుట్టూ ప్రాకారం కట్టు. అందులో అందరికీ చోటివ్వు. ప్రేమను పంచు. నీ భక్తితో ఆలయ కప్పును నిర్మించు. అదెందరికో ఆధ్యాత్మిక సాధనలో నీడనివ్వాలి. గుండె గుడిలో సత్యమనే జ్యోతిని వెలిగించు. అది నిత్యం వెలుగొందేలా ధర్మమనే నూనెను అందులో పోయి శాంతిని తివాచిగా పరువు. ఆపై కళ్ళు మూసుకొని ఓర్పుగా నా గురించి ప్రార్థించు. నీ నిరీక్షణ తప్పక ఫలిస్తుంది. అప్పుడు నేను కొలువుండేది నీ హృదయాలయంలోనే. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకునే మీ శరత్ కుమారాచార్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.